హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసారో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి. ఆ చికెన్ని ఒక 4 to 5 టైమ్స్ మనం బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం జన్నె లాంటి దాంట్లో వేసి పక్కన పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ని మనకి బయటపోతాయి. తర్వాత మనం ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా ఉల్లిపాయలు వేగుతాయి కాబట్టి. తర్వాత మనం పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇవాళ మనం చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేసాలో చూసేద్దాం. సింపుల్ అంటుంది, ఎంత టేస్ట్ ఉండదా అనుకోకండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉండిద్ది, ఇంకా స్పైసీ కూడా అలాగే ఉండిద్ది. తర్వాత మనం పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకుందాం. పచ్చి కొబ్బరి నేను లేత కొబ్బరి తీసుకుంటున్నాను. లేత కొబ్బరి తీసుకోవడం ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, నేను ప్యూరీ చేశాను. ఇది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది, ఫ్రెష్ క్రీమ్లా కూడా అలాగే ఉండిద్ది, చాలా మెత్తగా వచ్చిద్ది. మనం పచ్చి కొబ్బరి తీసుకుంటాము, అది ఎంత మనం చాలా అంటే చాలా ఇది చేసినా కూడా అది ఎక్కడక్కడ పలుకులు తగులుతూనే ఉంటాయి, మనం చాలా మెత్తగా చేసినా కూడా. అందుకని నేను లేత కొబ్బరి తీసుకుంటున్నాను, కొబ్బరి బొండంలో ఉండిద్దిగా ఆ కొబ్బరి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మీకు తగినంత ఆయిల్, కొంతమంది ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ. నేను మీడియంగా వేస్తుంది, ఆయిల్ ఎక్కువగా పట్టిద్ది ఎందుకంటే చికెన్ కర్రీ కాబట్టి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మనం ఒక 5 minutes మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీంట్లో చికెన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు కలపకపోతే, దాంట్లో వేగకపోతే మనకి చికెన్ వాసన కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటే ఎక్కువ తెలుస్తుండిద్ది. తర్వాత మనం చికెన్ వేసి ఒకసారి కలుపుకొని ఇంకా మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మన చికెన్కి తగలాలి కాబట్టి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 minutes మనం మూత పెట్టి వదిలేద్దాం. ఒక 5 minutes పెట్టడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి తగులుతాయి, ఇంకా చికెన్ కూడా మగ్గిద్ది. ఒక 5 minutes మనం ప్లేట్ వేసి పెట్టేద్దాం. ఒకసారి తీసి చూద్దాం. చూసారా, ఒకసారి కలపండి, ఇప్పుడే మనకు క్రీమీగా కనిపిస్తుంది. ఇలాగైనా మనం చికెన్ని ఇంకా కారం అవి వేసుకొని ఇది చేసేయచ్చు. కానీ ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనం పక్కన తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒక 5 minutes దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాము. తర్వాత మనం ఒక 5 minutes తర్వాత మనం కలుపుకొని దీంట్లోకి మనం కారం ఇంకా యాడ్ చేసుకుందాం. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. నేను మీడియంగా వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి. మనం వేసింది ఏంటంటే పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి, చాలా క్రీమీ టెక్స్చర్గా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. తర్వాత మనం కారం వేసుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్లో మనం కలుపుకుందాము. కలుపుకుంటే మనకి నూనె పైకి తేలాలి, పైకి తేలేంత వరకు మనం హై ఫ్లేమ్లో కలుపుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనం పక్కనే ఉండాలని, లేకపోతే మాడిపోద్ది. ఏదైనా ఇదని కాదు. నూనె పైకి తేలిన తర్వాత మనం దీంట్లోకి ఏం చేసుకుందామంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాము. మనం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటాను. నేను చాలా మసాలాలు వేయట్లేదు, ఇప్పుడు సింపుల్గా చేస్తున్నాను కాబట్టి. నేను గరం మసాలా కూడా వేయట్లేదు ఆఖరికి. ఓన్లీ నేను ధనియా పౌడర్ ఒక్కటే యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఇంకా దీంట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఇది సింపుల్ అంటే సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్లో ఇంకా వీడియోస్ మీకు కావాలంటే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఇంకా ఒక్క చిన్న విషయం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.